హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి అభిరుచులు. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసి చూపించబోతున్నాను. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. అన్నీ 100 గ్రాముల చొప్పున తీసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు, కిస్మిస్లు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, వాల్నట్స్ అన్నీ తీసుకున్నానండి 100 గ్రాముల చొప్పున. ఇవి బరకగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 300 గ్రాముల ఖర్జూరాన్ని వేసి పిక్కలు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలోనే. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న లడ్డూలుగా చేసుకోవాలి. షాప్లో ఎలాగైతే ఉంటాయో అదే టేస్ట్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.